హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక చర్యలు చేపట్టింది. ఎన్నికల హామీ మేరకు ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇక అలాగే తాజాగా మహిళా సంఘాలకు ఊరటనిస్తూ 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను విడుదల చేసింది. సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లా డిఆర్డీఏ అధికారులతో హైదరాబాద్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి పాల్గొన్న మంత్రి సీతక్క 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంక్ ఖాతాల్లో ఈ నిధులను నేరుగా జమ చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని స్పష్టం చేశారు. ఇక అలాగే రాష్ట్రంలోని ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నామన్నారు. మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ భారం పడకుండా ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోందని ఆమె వివరించారు. గత ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు సుమారు 3,500 కోట్ల రూపాయల వడ్డీ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని, దానివల్ల మహిళా సంఘాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా మహిళల కష్టార్జితమైన అభయహస్తం నిధులను కూడా గత ప్రభుత్వం వినియోగించుకుందని, ఇది మహిళా సంక్షేమాన్ని విస్మరించడానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, నిధులను కేవలం సమీకరించడమే కాకుండా ఈ వడ్డీ మొత్తాలను కూడా ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లిస్తున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఆడబిడ్డల కష్టాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నాయకులకు మహిళా సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆమె ఘాటుగా విమర్శించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా కనీసం 25,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా బ్యాంక్ లింకేజీ రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల తమ వ్యాపారాలను, కార్యకలాపాలను విస్తరించడానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రుణాలను క్రమం తప్పకుండా అందిస్తూ మహిళల చేతుల్లో ఆర్థిక శక్తిని నింపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇక అలాగే తాజాగా విడుదలైన 304 కోట్ల రూపాయలు ఆ లక్ష్యం దిశగా వేసిన మరో అడుగు అని అధికారులు పేర్కొన్నారు. ఈ నిధులు గ్రామీణ మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.